ఆశీస్సుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆకాశము దేవుని మహిమ వివరించుచున్నది. ఆకాశమును చూసినట్లయితే దేవుని యొక్క మహిమను మనకి కనపరుస్తున్నది అనమాట. చాలా మంది దేవుడు ఉన్నట్లయితే నాతో మాట్లాడమను, దేవుడు ఉన్నట్లయితే ఈ క్షణంలో నాకు చూపి, దేవుడు ఉన్నట్లయితే నాకు ఈ యొక్క సమస్య నుంచి నాకు విడుదల దయచేయమను, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క అప్పుల నుంచి నాకు విడుదల దయచేయమని అనుకుంటున్నారేమో. అవిశ్వాసం కలిగి కాకుండా విశ్వాసం కలిగి నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు విశ్వసించాలన్నమాట. నీ యొక్క తలలో బ్రెయిన్ ఉందని అంటే ఉందనే చెప్పాలి. లేదు నా తలలో బ్రెయిన్ లేదంటే ఈరోడు మూర్ఖుడుగా ఉంటున్నారని అంటారనమాట. ఆ విధంగా దేవుని యొక్క మహిమను మనం ఎలా చూడాలంటే, ఆకాశము చూడు ఆయన మాట ద్వారా కలిగి ఉన్నది. అది ఆయన మాటకు లోబడి ప్రతి రోజు కూడా పని చేస్తుంటున్నది అనమాట. పక్షులను చూసినట్లయితే అవి విత్తవు పోయి వాటిని కూడా దేవుడు పోషిస్తున్నాడు అనమాట. అదే విధంగానే మనము కూడా దేవుని మహిమను గుర్తెరగాలి, దేవుడు ఉన్నాడని గుర్తెరగాలి, దేవుడు మనకు ఒక పనిని అప్పగించి ఉన్నాడని విశ్వసించాలి. ఆ యొక్క పని ఏమి మనకు అప్పగించి ఉన్నాడు ఈ లోకంలో కానీ మన కుటుంబంలో కానీ, అదేవిధంగా యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పని ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడు నాతో ఏమి చెప్పి ఉన్నాడు, దేవుడు నాకు ఏం మాట్లాడుచున్నాడు, దేవుడు నన్ను ఈ లోకంలో ఎందుకు జన్మింపచేసి ఉన్నాడని నీకు గుర్తెరిగి నువ్వు జీవించాలి. ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ యొక్క పట్టణం పేరు చెప్పాలన్నమాట. ఒక బస్ ఎక్కి నేను ఆ యొక్క గ్రామానికి వెళ్ళాలి, ఒక గ్రామం పేరు చెప్తే ఆ గ్రామం పేరు చెప్తే డ్రైవర్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క గ్రామంలో డ్రాప్ చేస్తాడనమాట. అదే విధంగా నీకు ఊరు తెలియకుండా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలంటే అది గురు గమ్యం లేని జీవితముగా ఉంటుందన్నమాట. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నన్ను ఎందుకు ఈ యొక్క లోకంలో జన్మింపజేస్తున్నాడు, ఏ పని నిమిత్తం జన్మింపజేస్తున్నాడు, నేను ఏమైనా ఇంకొకరికి సహాయకరంగా ఉంటున్నానా, లేకపోతే నేను ఎందుకు ఈ లోకంలో ఉంటున్నానని గుర్తెరగకుండా చాలా మంది జీవిస్తున్నారు అనమాట. అటువలే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతి ఒక్క పనిని ఇచ్చి ఉన్నాడు. దాని కావలసిన పనిని ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు కావలసిన పనిని వాళ్ళు చేసేంత పనిని ఇచ్చి ఉన్నాడు. నువ్వు చేయలేని బరువుని నువ్వు ఎత్తలేని బరువు నీకు మొయిపీయడు, కానీ నువ్వు ఎత్తంత బరువే దేవుడు నీకు ఇస్తాడని ప్రభు పేరట మనం చేసి ఇక మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మరియు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకన మా తండ్రి, దేవా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకే స్తోత్రములు. కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు గారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక మాట ఉంటున్న సహోదరి సోదరులందరికీ క్రీస్తు యేసు గారి నామంలో గాడ్ బ్లెస్ యు.